గ్లాస్ ఎంత అమ్మా ఇది? ఈ గ్లాస్ ఎంత? 20 రూపాయలా? జనాలు తీసుకుంటున్నారా? కొంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ట్రైబల్ కల్చర్ యాక్టివిటీస్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే గిరిజన సంత, కోరుకొండ సంతని మీకు ఈరోజు చూపించాలని మరి ఈ వీడియో తీయడం జరుగుతుంది. మరి చివరి వరకు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అనేక మంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బల్పం పంచాయతీ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో ఉన్న కోరుకొండ సంతను చూపిస్తున్నాను. గిరిజన సంతలలో ఈ కోరుకొండ సంత ప్రాముఖ్యమైనది. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఈ కోరుకొండ సంత జరగటం విశేషకరం. పచ్చని కొండలలో మారుమూల ప్రాంతంలో ఈ కోరుకొండ సంత జరుగుతుంది. ఫ్రెండ్స్, మరి ఈ వీడియోను స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఆడవాళ్ళకు సంబంధించిన బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు అమ్ముతున్నారు. పైన ఇలా కప్పుకొని ఎండకు వర్షానికి ఈ విధంగానే కవర్స్ కప్పుకొని మరి సామాన్లు అమ్ముతుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసిన కొండలే, చుట్టూ చూసిన కొండలే, చక్కటి కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ సంతలో ఎక్కువగా కువి, తెలుగు, ఒరియా భాషలకు సంబంధించిన వారు ఈ సంతకు వస్తుంటారు. ఫ్రెండ్స్, ఈ కోరుకొండ సంత ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతానికి 1 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఫ్రెండ్, 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. ఈ సైజు ఈ సైజు లేవే కాదు. తెలియని మనుషులు ఎక్కువగా ఈ కోరుకొండ సంతలో డ్రింక్స్కు బాగా అలవాటైన ప్రజలు ఉన్నారు. ఫ్రెండ్స్, ఎక్కువగా థమ్స్అప్ డ్రింక్స్ను ఎక్కువగా వాడుతుంటారు. ఎందుకంటే ఇది ఒరిస్సా నుంచి ఎక్కువగా వస్తుంటాయి. ఎక్కువగా ఒరిస్సా వాళ్ళు వీటి తాగుతుంటారు. అందుకని వీళ్ళు కూడా బాగా అలవాటైపోయారు.
ఎక్కువ శాతం ఈ సంతలో టైలర్స్కు బట్టలు కుట్టడానికి ఇస్తారు ఫ్రెండ్స్. అందుకనే కుడుతున్నారు, చూస్తున్నారు కదా. ఎక్కువ మంది కుట్టిన బట్టలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఈ సంతకు వచ్చేవాళ్ళు. ఎక్కువ శాతం ఈ కోరుకొండ సంతలో బట్టలు బాగా సేల్ అవుతుంటాయి అన్నమాట. ఎక్కువగా బట్టలు కొనటానికి ప్రజలు ఆసక్తి చూపిస్తారు. మరి ఇది క్రిస్మస్, సంక్రాంతి సీజన్ కాబట్టి చాలామంది బట్టలు ముందుగానే తీస్తున్నారు. ఈ టైలర్కి పోయిన వారం బట్టలు ఇచ్చారు, అందుకనే బట్టలు తీసుకుంటున్నారు. అదే బాగుంది మార్కెట్. గిరిజన ఉన్న ప్రాంతాల్లో జరుగుతుంది సంత. యూట్యూబ్లో పెడతారంట గిరిజనుల సంత అని కోరుకొండ. ఎక్కువగా బట్టల కొట్లలోనే జనాలు గుమ్మిగూడి బట్టలు తీసుకుంటున్నారు. ఎందుకంటే పండగ సీజన్లు కాబట్టి ఎక్కువ మంది బట్టల కొట్లలోనే ఎక్కువగా కిక్కిరిసిపోతున్నారన్నమాట. కాబట్టి 50 రూపాయలు మా బేరం ఉండదు మీకు. మసాలా పోపులా అందరి మసాలా 50 రూపాయలదా? ఇప్పుడు ఎన్నో ఒకసారి
ఈ కోరుకొండ సంతలో ఇంకో స్పెషల్ ఏంటంటే బోండాలు వండుతుంటారు. సుమారు 4-5 కొట్లు బోండాలు కొట్లు ఉంటాయండి. చూసారా, బోండాలన్నీ అయిపోయింది. ఎక్కువగా ఇష్టపడేది బోండాలు. ఏం బా జోరు నీ సరే పర్లేదా? బేరం బాగుందా? జనాలు వస్తున్నారా? ఏమీ రాలేదు నాన్న. ఏదో పాటలు బీకేసారని చెప్పేసి వచ్చి వస్తారులమ్మా, ఇప్పుడు వస్తారు. ఫ్రెండ్స్, ఈ చేపలైతే వండేసి ఎండబెట్టినవి ఎక్కువగా ఉరుస ప్రాంతం నుంచి తీసుకొస్తారు. ఈ అమ్మ కూడా తీసుకొచ్చింది వరుస నుంచే. ఇవి పోగు వండేసి అమ్ముతారనమాట. వరుస నుంచి తీసుకొచ్చినవి అనమాట ఇవి. గ్లాస్ ఎంత అమ్మా ఇది? ఈ గ్లాస్ ఎంత? 20 రూపాయలా? జనాలు తీసుకుంటున్నారా? కొంటున్నారా? బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సంత చేస్తారా? పండగ బట్టలన్నీ కొనేస్తారా? మరి ఇక్కడి నుంచి ఈ సంత నుంచి వేలంజో గ్రామం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? అయితే దగ్గర అన్నమాట. అంటే ఇది ఈ యొక్క సంతలో మరి ఒరిస్సా నుంచి ఎక్కువ మంది వస్తుంటారట కదా? ఒరిస్సా వాళ్ళు వస్తుంటారని విన్నాం. మరి ముందైతే బాగా సేల్స్ అయ్యేవి, ఇప్పుడు నుంచి కొంచెం కొట్లు అన్నీ అన్నీ తీసారు అనుకునే చెప్తున్నారు మరి కొందరు. మరి ఎంతవరకు వాస్తవం మాకు తెలియదు. మరి మీరు ఎక్కువగా ప్రతి వీక్లీ వస్తుంటారు కదా, సంత అయితే బాగానే ఉంటుంది కదా? రేట్లు తగ్గుతాయా? అంటే సంతలు ఎక్కువ అవడంతో జనాలు రావడం తగ్గించారు, లేకపోతే ముందు బాగా వచ్చేవాళ్ళు అన్నమాట. ఓకే ఓకే. ఇంకా చాలామంది ట్రైబల్స్ కనబడుతున్నారు చాలా. మరి ఇది గిరిజన ప్రాంతం కదా, కొండ ప్రాంతం కాబట్టి మరి అనేకమైన సామాన్లు తీసుకొస్తున్నారు మరి గిరిజనులు పండించే కూడా. గుర్రాలు బాగా ఉండేటివి. ఇప్పుడు ప్రతి ఒక్కరు బైక్ కొనడం వల్ల గుర్రాలు అమ్మేసి ఇప్పుడు అలాగా రోడ్ల అవునవును. బైకుల మీదే ప్రయాణం చేస్తాం. ముందు గుర్రాలు అవునులే, ముందు మేమే వచ్చేవాళ్ళం కాబట్టి గుర్రాలు ప్రతి మనిషికి ఉండేవి. ఇప్పుడు నుంచి మరి బండ్లు తీసి ఆ విధంగా బండ్ల మీద తమ సరుకులను తీసుకెళ్తున్నారు. ఓకే ఓకే, మంచిది. అమ్మ, బోండాలు బాగానే తీసుకుంటున్నారా? బోండాలు బాగానే తీసుకుంటున్నారా? ఓకే. ఎక్కువ మంది వస్తున్నారు కదా కొనడానికి? బోండాలు కొనడానికి ఎక్కువ మంది వస్తున్నారు కదా? అవునవును. ఓకే ఓకే, మంచిది. ఫ్రెండ్స్, అప్పుడు ఈ సీసీ రోడ్ కూడా లేదు. ఈ సీసీ రోడ్ వేసి సుమారుగా 2 సంవత్సరాలు అవుతుంది. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. పోగు ఎంత? పోగు 100. అది కూడానా? సేల్ అవుతున్నాయా? సేల్ అవ్వట్లేదా?
ఒరిస్సా నుంచి వచ్చారా? ఒరిస్సా. తెలుగు వచ్చా? మరి ఎవరైనా కొనేటప్పుడు ఎలా తెలుగు? ఎవరైనా కొనేటప్పుడు ఎలా తెలుగు మాట్లాడతారు? అవును, తెలుగు. ఇది మెడికల్ షాప్ ఫ్రెండ్స్. ఇది మెడికల్ షాప్. ఇది ఇంకో మెడికల్ షాప్ ఉంటుంది, అది తీయలేదు. దానికి ఎదురుగానే ఉంటుంది. ఎక్కడ చూసినా కొండలే, చక్కటి చెట్లు, ఎన్నో ఔషధాలకు ఉపయోగపడే చెట్లు. అమ్మగారు, ఈరోజు బేరం ఎలా ఉందమ్మా? ఏం బేరం అయ్యా, ఎవరు రాలేదు. సేల్ అయిందా లేదా? సీల్ అవ్వలేదయ్యా. అలాగ అయిందా? అయితే అందరూ పెట్రోల్ సామాన్ల కొట్లు అవన్నీ అయిపోయినాయి. అమ్మగారు, ఈ వారం సేల్ అయిందా? బాబు ఏమైంది అలాగే ఎలాగా అంటే తక్కువే. ఎక్కువగా కిరాణా కొట్లు ఈ కోరుకొండ సంత జరుగుతున్న దగ్గర అమ్ముతుంటారు ఫ్రెండ్స్. ఎక్కువ ఈ కోరుకొండలో కిరాణా కొట్లు ఉంటాయన్నమాట. అన్న లోపల ఉన్నాయి. సంతలో ముసలి వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చారు ఫ్రెండ్స్. అల్లూరి జిల్లాలోని అన్నవరం సంత నుండి కోరుకొండ వరకు 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఫ్రెండ్స్. అది కొన్ని రోడ్డు అలా వచ్చింది, చూసారు కదా. జనాలు వస్తున్నారా? పర్లేదా? పర్లేదు, బాగానే వస్తుంది. బండ్లు ఎలాంటి బండ్లు వస్తున్నాయి? బండ్లు ఎక్కువ శాతం గడ్డలు దించేసి చాలా ఇబ్బంది అయిపోతున్నారు. ఆగిపోయిన బండ్లు ఎక్కువ వస్తున్నాయి. ఈరోజు ఆగిపోయిన బండ్లే చాలా వస్తున్నాయి. చాలా మటుకు ఆగిపోయిన బండ్లతోటి ఇంకా రిపేర్ కూడా అర్జెంట్ అవ్వట్లేదు. కస్టమర్స్ చాలా ఇబ్బంది అయిపోతున్నారు. ఓకే, సరేనండి, థ్యాంక్ యూ. ఓకే. బోనస్ పడుతుంది. ఇవి అరజాల అవుతుంది. అడిగింది పాలు వచ్చేలాక. ఈ గ్లాస్ ఎంతమ్మా? లేదు లేదు, ఈ కూడా 20నా? పాలు 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 పెరుగు పెరుగా? లేదు, 10 రూపాయలు. ఓకే. అది కాదు మేడం, షూటింగ్లో పెట్టి బిజీగా ఉన్నా. ఇప్పటికీ బిజీగా ఉన్నావు, సంతోషం.
అమ్మాయి పార్వతి అని మా తోట ఆర్టిస్ట్. ఇదిగోండి గిరిజనులు పండించుకొని అమ్ముతున్నారు. నెక్స్ట్ మాంసపు కొట్లు, అంటే కోడి మాంసం, చేప మాంసం. ఈ మాంసపు కొట్లు మీకు చూపిస్తున్నాము. అలా సంతలు పెట్టారు, ఓపెన్ సంత పెట్టలేదు. నేను పెడదా ఎక్కువగా పండగ సీజన్లో అయితే మాంసం అమ్మేవారికి బాగా సేల్ అవుతాయి అన్నమాట. అందుకని వాళ్ళు చాలా సంతోషిస్తుంటారు. తిన్నాను. అది కొన్ని ఫ్రెండ్స్ కనబడుతుందా, అది పాత హాస్పిటల్. ఇది క్రొత్త హాస్పిటల్ కట్టించారు, చాలా బాగుంది. క్రొత్త హాస్పిటల్ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో ఉన్న ఆరోగ్య కేంద్రం అన్నమాట. ఇది అందరికి ఉపయోగకరంగా ఉండే హాస్పిటల్. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోస్తో మరలా మంచి క్రొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం.